సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్కి సంబంధించి మా వాళ్ళు చేసిన మేమైతే అంటే నేను చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి రాఖీ సినిమాలో డైలాగ్ ఇది, ఎన్ని 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 సీజన్లు చూడాలి సార్, ఎన్ని సీజన్లు ఆడాలి సార్ పంజాబ్ కప్ కొట్టడానికి అని పెట్టారు. సో పంజాబ్ గురించి మనం మాట్లాడుకుందాం. సర్పంచ్ సబ్ టీం, దీనికి ఆన్సర్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? మీరైతే ఏమనుకుంటున్నారు సార్? పంజాబ్కి ఇది బెస్ట్ ఛాన్స్ పృథ్వీ. ఎందుకంటే పంజాబ్ అసలు ప్లే ఆఫ్స్కి రావడం వాళ్ళకి పెద్ద గగనంగా ఉండే టీం అది. లాస్ట్ టైం ఫైనల్కి వచ్చారు, నేరోగా మిస్ అయిపోయారు. బట్ ఈసారి కూడా దే ఆర్ లుకింగ్ సేమ్, అదే స్ట్రాంగ్గా ఉన్నారు. ఎంత యూత్ ఎలిమెంట్ ఉంది. శ్రేయస్ అయ్యర్ ఈజ్ అ గ్రేట్ క్యాప్టెన్. శ్రేయస్ అయ్యర్ అండ్ రికీ పాంటింగ్ కాంబినేషన్, బెస్ట్ కోచ్ అండ్ క్యాప్టెన్ కాంబినేషన్ అది. సో ఐ థింక్ పంజాబ్కి చాలా మంచి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బ్యాటింగ్, కానీ పంజాబ్కి బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్ కూడా ఒక హర్షదీప్ ఉన్నాడు, మార్క్ యాన్సన్ ఇప్పుడు లాస్ట్ సీజన్కి అతను హ్యాస్ గ్రోన్ ఏ ఫ్యూ నాచెస్. సో అండ్ చహల్ ఉన్నాడు అక్కడ. సో స్టాయినెస్ లాంటి 6-7 ఆప్షన్స్ ఉంటాయి, బౌలింగ్ ఆప్షన్స్. సో దే ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్ ఇన్ బౌలింగ్. సో అందుకని బౌలింగ్ స్ట్రెంత్ కూడా చాలా ముఖ్యం. లాస్ట్ టైం ఆర్సీబీ టైటిల్ గెలిచిందంటే కృణాల్ పాండ్యా, హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, సుయాష్ శర్మ, వీళ్ళు బౌలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ పంజాబ్ హ్యాస్ వెరీ గుడ్ ఛాన్సెస్. ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కాకపోతే బ్రో మనం చూస్తున్నాం అసలు చాలా దారుణంగా వరుసగా కొన్ని సంవత్సరాలే ప్లే ఆఫ్ కూడా అవ్వలేదు అసలు పంజాబ్. ఆ తర్వాత నాకు తెలిసి అన్ని క్యాప్టెన్లు మారిన కోచ్లు కూడా మారారు పంజాబ్ కింగ్స్. 16-17 క్యాప్టెన్స్ ఇది 19th ఎడిషన్ అయితే నాకు తెలిసి ప్రతి సీజన్ కి ప్రతి ఎడిషన్ కి కొత్త కెప్టెన్ వచ్చేస్తున్నారు. ఇంత మారింది లేదు నాకు తెలిసి. సో మీకేమనిపిస్తుంది ఈసారి పంజాబ్? ఐ థింక్ అన్ని టీంలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. బట్ పంజాబ్ విషయానికి వస్తే జనరల్గా మనకు కోచ్ క్యాప్టెన్ కాంబినేషన్ అంత ఈజీగా సెట్ కాదు. ధోని ఫ్లెమింగ్ ఎట్లా సెట్ అయిందో అంత తర్వాత పెద్దగా సెట్ అయిన కోచ్ అండ్ ప్లేయర్ కాంబినేషన్ మనం చూడలే. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి నడుస్తుంది, శ్రేయస్ అయ్యర్ అండ్ రికీ పాంటింగ్ 2019 ఆ టైంలో. సో అందుకే లాస్ట్ టైం ఆప్షన్లో కూడా రిషబ్ పంత్ తీసుకుంటారు కావచ్చు అనే ఆప్షన్ ఉన్నా కూడా శ్రేయస్ అయ్యర్ వైపే వెళ్ళారు. వీళ్ళు ప్రీ డిటర్మైండ్గా ఉండే. సో ఆ కాంబినేషన్ సెట్ అయిపోయింది, బ్యాటింగ్ సెట్ అయిపోయింది, ఆల్రౌండర్స్ ఉన్నారు, ప్లస్ మోర్ ఓవర్ రికీ పాంటింగ్ కావాల్సిన ప్లేయర్స్ ఉన్నారు, ప్లస్ శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్స్ట్రాడినరీ క్యాప్టెన్. 2014లో ఫైనల్కి వచ్చారు, మొన్న లాస్ట్ సీజన్ ఫైనల్కి వచ్చారు. ఈసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువనే కనిపిస్తున్నాయి. బ్యాలెన్స్డ్ టీమ్ లాగా కనిపిస్తుంది. ఓకే, హోప్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి. బట్ కానీ లాస్ట్ ఫైనల్లో బాధపడ్డాం సార్. ఆర్సీబీ ఫస్ట్ టైం గెలిచిందని అన్నా కూడా పంజాబ్ పోయిందే, శ్రేయస్ అయ్యర్ ఆడలేకపోయాడు అని ఒక బాధ కూడా అనిపించింది కదా. మీరు కూడా సేమ్ ఫీల్ అయ్యారా? డెఫినెట్గా. శ్రేయస్ అయ్యర్ 1 ఎంతకో అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ ఉంటే ఐ థింక్ దే లాస్ట్ బిస్ సమ్ 6 runs అనుకుంటా. శ్రేయస్ అయ్యర్ క్రూషియల్ మ్యాచ్లో అవుట్ అవ్వడం, అది ఒక నాన్ రెగ్యులర్ బౌలర్ షెపర్డ్కి అవుట్ అవ్వడం, అది చాలా పెద్ద డ్రాబ్యాక్. అలాంటి హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. కానీ ఈసారి అలాంటివన్నీ వాళ్ళు దాన్ని అన్ని సర్దిద్దుకొని ఈసారి బెటర్ టీమ్గా వస్తారని నాకు అనిపిస్తుంది. ఓకే, పంజాబ్లో ఎవరి గురించి చూడొచ్చు అంటారు? శ్రేయస్ అయ్యర్, ప్రియాన్స్ ఆర్యా ఉన్నాడు, ప్రభ్ సిమ్రన్ ఉన్నాడు, మార్కో ఎన్సన్ ఇందాక సార్ చెప్పినాడు. ఎందుకంటే మొన్న వరల్డ్ కప్ కూడా సౌత్ ఆఫ్రికాకి మంచిగా ఆడాడు. అండ్ దెన్ మార్కస్ స్టాయినిస్ ఆన్ హిస్ డే ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. సో అందరు మంచిగానే కనిపిస్తున్నారు. వీళ్ళు ఆడరు అనడానికి లేదు. చహల్ ఉన్నాడు, చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐపీఎల్ ఆర్సీబీకి లాంగ్ టైమ్ ఆడిండు. సో వెరీ స్ట్రాంగ్ టీమ్. మార్కో యాన్సన్ అయితే నిజంగా బెస్ట్ ఆల్రౌండర్, చాలా బాగా మనకు వస్తాడు మనిషి. సో మీరైతే ఒక్క మాట ఏం చెప్తారో, ఎప్పుడైనా మీకు లాస్ట్ సీజన్లో కనిపించిన ఫాల్ట్ ఏంటి పంజాబ్ ఈసారి మార్చుకుంటే బెటర్ అనేది ఏదైనా ఉందా? ఏం లేదు, లాస్ట్ టైం కూడా దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. లాస్ట్ టైం అదే ఫైనల్లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఈసారి ఏంటంటే జోష్ ఇంగ్లీష్ లేడు కదా, జోష్ ఇంగ్లీష్ ప్లేస్లో ఎవరిని ఆడిపిస్తారు, ఎవరైతే బెటర్గా ఉంటారు అనేది వాళ్ళు దే హ్యావ్ టు డిసైడ్. అది ఒక్కటే వాళ్ళకి ఉన్న. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. మిచ్ ఓవెన్ ఉన్నాడు, కానలీ. సో దే హ్యావ్ టు డిసైడ్ అతని ప్లేస్లో ఎవరిని నడుచుకోవాలి, అదొక్కటే.